చివరికి పాకిస్తాన్ దిగొచ్చింది అని మనం చెప్పుకోవాలి. పాకిస్తాన్‌కి మరో గత్యంతరం లేదు. పాకిస్తాన్ ఒప్పుకోక ఏం చేస్తది అని మనం అనుకుంటే అనుకోవచ్చు కాక, ఇక్కడ ఏమైనా జరగదు. కానీ ఐసీసీ మాత్రం పాకిస్తాన్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేసినట్లే. ఆ కండిషన్‌లన్నింటికి ఒప్పుకోకపోవచ్చు. పాకిస్తాన్ దగ్గరికి వెళ్లి మీరు ఆడకపోతే టీ20 లేదు అన్న విధంగా మాట్లాడడం అనేది ఇక పోయింది. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ మ్యాచ్ లేకపోతే మరి ఇక టీ20లో సరైనటువంటి ఫైర్ మ్యాచే లేదు. దానివల్ల 3,000 4,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందనే ఉద్దేశంతోటే మెయిన్ కనిపించింది తప్ప, పాకిస్తాన్ ఆడము అంటే సరే ఆడకపోతే మానేయండి, ఎవరికి నష్టం, రేపు ఉంటుంది మీ పని అని ఐసీసీ ఏదైతే ఒక బెట్ చేసిందో ఆ బెట్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. ఈరోజు బీసీసీఐఏ ఐసీసీని పంపించింది. ఆ మ్యాచ్ ఆడకపోతే ఇంక టీ20లో ఏముంటుంది, అందరూ బ్రాడ్కాస్టర్లు అందరూ కూడా నష్టపోతారు, అందుకని వీళ్ళు డబ్బు ఎంత పెట్టిందే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. పైగా ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ లేకపోతే దాదాపు 23 కోట్ల మంది ఉన్నటువంటి పాకిస్తాన్లో కనీసం 10 కోట్లు ఎంతమంది చూస్తారు, 12 కోట్ల మంది. వాళ్ళందరూ చూడకపోతే ఎంత నష్టం వస్తుంది? మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళు చూడకపోతే ఎంత నష్టం వస్తుంది? సో 20 కోట్ల మంది దూరం అయిపోతారు అన్న విధంగా ఇప్పుడు ఐసీసీ తన యొక్క దీన్ని పెట్టుకుంది తప్ప ఎక్కడా కూడా ఇక్కడ దేశాలకు సంబంధించినటువంటి పరువు ఏమీ లేదు. వాళ్ళ యొక్క క్రికెట్, వాళ్ళ యొక్క డబ్బే ముఖ్యమైపోయింది. అలాంటప్పుడు ముందు నుంచి దీన్ని ఈ రాజకీయంలోకి తేకూడదు. ఈరోజు పాకిస్తాన్ ఒప్పుకుంది, ఎలాగా బంగ్లాదేశ్ రావడం, అలాగే శ్రీలంక హెచ్చరించడం, యుఏఈ కూడా లేఖ రాయడం, దీంతో పాటు మరికొన్ని దేశాలు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అన్ని దేశాలు కూడా సలహాలు ఇవ్వడం, మీరు ఇప్పుడు ఆడకపోతే భారత్ను బాయ్కాట్ చేస్తే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే రావచ్చు టీ20కి, కానీ ఆ తర్వాత ఐసీసీ తీసుకునే ప్రతి నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి. ఆ తర్వాత మేము రిక్వెస్ట్ చేయమన్నా చేయలేము, మా వల్ల ఏదీ కాదు అన్న విధంగా అన్నీ చెప్తే ఈరోజు పాకిస్తాన్ ఒప్పుకుంది. పాకిస్తాన్ కూడా అదే అంటుంది, శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ బోర్డులు ముందుకు రావడం మేము ఒప్పుకోవాల్సి వచ్చిందని. కానీ వాస్తవానికి ఒప్పుకోవాల్సి వచ్చిందే, ఒప్పించారు. ఐసీసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐసీసీ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి ఇమ్రాన్ ఖవాజాని పంపించారు, బంగ్లాదేశ్ బోర్డు అధ్యక్షుడైనటువంటి అన్ముల్ ఇస్లాంని పంపించారు. వీళ్ళందరూ వచ్చి రిక్వెస్ట్ చేశారు. అలాగే పాకిస్తాన్ కూడా కొన్ని కండిషన్లు పెట్టింది, బంగ్లాదేశ్ మీద ఎటువంటి పెనాల్టీ వేయకూడదు, అలాగే భారతదేశం పర్యటించే విధంగా బంగ్లాదేశం ఆతిథ్యం ఇవ్వాలి, దానికి కూడా ఐసీసీ ఒప్పుకోవాలి, ఈ షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఏవేవో కొన్ని పెడితే ఇందులో ముఖ్యంగా పెనాల్టీలు ఎటువంటిది విధించమని చెప్పింది ఐసీసీ. అలాగే 2028 2031 మధ్య బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇచ్చేలా ఒక సిరీస్ పెడతాము అన్న విధంగా అయితే ఐసీసీ ఒప్పుకుంది. అంటే ఏంటి, పాకిస్తాన్ పెట్టిన కండిషన్లు ఒప్పుకున్నట్టు, పాకిస్తాన్కి మనం బెండ్ అయినట్టు. బీసీసీఐ అందులో ఉండకపోవచ్చు, ఐసీసీ అంతా చూసుకోవచ్చు, కానీ బీసీసీఐ మేము ఆడము, మాకొద్దు, పాకిస్తాన్ మమ్మల్ని బాయ్కట్ చేసిన తర్వాత మేము ఇక ఆడము, మళ్ళీ ఇక వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని ఐసీసీకి చెప్తే వెళ్తుంది ఐసీసీ, కానీ వెళ్ళదు. కానీ ఏంటంటే ఇక్కడ అంతా డబ్బు ముఖ్యమైపోయింది, అందరికీ డబ్బు డబ్బు డబ్బు, ఇంకేం లేదు. అలాంటప్పుడు దీన్ని రాజకీయంలోకి తేవద్దు మీకు చేత కాకపోతే. అని మన భావోద్వేగాలతో వీళ్ళెందుకు అనవసరంగా ఇది చేయడం, క్రికెట్ అన్నప్పుడు మధ్యలోకి రాకూడదు, మేము చూసుకుంటాం అన్నట్టు ఉండాలి.